మెగ్నీషియం, కాల్షియం హై రేంజ్లో ఉంటే ఈ సోడియం కంటే మెగ్నీషియం, కాల్షియం పాజిటివ్ ఎనర్జీ అధిక రేట్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల బలంగా ఉండడం వల్ల ఈ సోడియంని వెనక్కి నెట్టి కాల్షియం, మెగ్నీషియం ఆ బాల్స్కి అంటుకుంటాయి. దానివల్ల మనకు సాఫ్ట్ వాటర్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాల్స్కి మొత్తం ఈ కాల్షియం, మెగ్నీషియం అంటుకుపోతుంది. ఒక 15 రోజులకో, నెల రోజులకో, అంటే అక్కడ ఉన్న టీడీఎస్ బట్టి, ఉన్న పర్సంటేజ్ బట్టి. అప్పుడు మనం బ్యాక్ వాష్ చేసినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అవన్నీ ఆ బాల్స్కి అంటుకున్నవన్నీ బయటకు రావాలంటే సోడియంని బలంగా మార్చాలి, అంటే సోడియంని ప్రేరేపించాలి. ఈ సోడియంని బలంగా మార్చాలంటే మన ఇంట్లో ఉన్న సాల్ట్, ఆ ఫిల్టర్లోకి సాల్ట్ని పంపిస్తే సోడియం బలంగా మారి ఈ కాల్షియం, మెగ్నీషియం, ఇతర మినరల్స్ ఆ బాల్స్ని వదిలేసి అడుక్కి చేరిపోతాయి, ఫిల్టర్ యొక్క కింద భాగానికి చేరిపోతాయి. అప్పుడు మనం బ్యాక్ వాష్ చేసుకుంటే అవి డ్రైన్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది మొదటి పద్ధతి. రెండోది, ఐరన్ ఎక్కువ ఉందండి. ఇది ఐరన్ తీయలేదు. ఐరన్ ఎక్కువ ఉంటే దానికి మాంగనీస్ డయాక్సైడ్ అని ఒక శాండ్లా ఉంటుంది. అదేం చేస్తుందంటే, అది చాలామంది ఏమనుకుంటారంటే అది మ్యాగ్నెట్ అనుకుంటారు, అయస్కాంతం అనుకుంటారు. అయస్కాంతం వల్ల ఈ వాటర్ లోపల ఉన్న పార్టికల్స్ని, ఐరన్ పార్టికల్స్ని అన్నింటినీ అది లాక్కుని తీస్తుంది అనుకుంటారు. మ్యాంగనీస్ డయాక్సైడ్కి అయస్కాంతానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాంగనీస్ డయాక్సైడ్ వాటర్లో ఉన్న ఐరన్ని పలుకుల్లాగా, చిన్న చిన్న ముక్కల్లా పలుకుల్లాగా రసాయన చర్య జరిపి పలుకుల్లా మార్చి వాటర్ అడుగు భాగానికి తీసుకుపోతుంది. దానివల్ల వాటర్లో ఐరన్ ఉందంటే వాటర్ ఎల్లో కలర్లో కానీ, బ్లాక్ కలర్లో కానీ, బూడిద రంగులో కానీ వస్తుంది. ఎల్లో కలర్లో మ్యాక్సిమం ఎల్లో కలర్, ఎక్కువ ఐరన్ ఉంటే ఎల్లో కలర్ వస్తుంది. మీరు బోర్ వాటర్ని తీసుకుని పక్కన ఒక గంట సేపు పెడితే మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఐరన్ ఉన్నట్టు అనమాట. ఈ కలర్ని పోగొట్టాలంటే MnO2 యూజ్ చేయాలి. ఆ MnO2 ఏం చేస్తుందో ఇప్పుడు చెప్పాను కాబట్టి, ఐరన్ని పలుకుల్లా మార్చేసి, అంటే వాటర్లో ఉన్న ఐరన్ని సపరేట్ చేసి అడుక్కి తీసుకెళ్ళిపోతుంది. మనం బ్యాక్ వాష్ చేయడం ద్వారా అవి డ్రైన్ అయిపోతాయి. ఇది సెకండ్ సిస్టమ్. థర్డ్, శాండు, కార్బన్. స్మెల్ పోవడం, డస్ట్ స్మెల్ అయిపోవడానికి శాండు, కార్బన్. ఇవన్నీ కూడా ఈ రేంజ్కి, ఈ ఫిల్టర్ రేంజ్కి తీసుకువద్దాం అనుకుంటున్నాం. ఇలా తీసుకొస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాల్లో, చెన్నైలో కొన్ని ఏరియాల్లో ఈ 3000, 4000, 5000, 8000 టెస్టులు కూడా చూశాను ఈ మధ్య నేను. దానికి ఎలాంటి ప్యూరిఫైర్ పనిచేయదు, ఎలాంటి పెద్ద కంపెనీ అయినా పనిచేయదు. ఇలాంటి సిస్టమ్ని మనం తయారు చేసుకోగలిగితే అప్పుడు మనకి చాలా ఈజీగా పనిచేస్తుంది. ఎలాంటి వాటర్లో అయినా మంచినీళ్ళని తీసుకోగలుగుతాం. సో ఇది త్వరలోనే డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.